కేరళ ఒక డ్రగ్స్ క్యాపిటల్గా మారిపోతుంది. ఈ విదేశీ చొరబాటుదారులని నెత్తిన పెట్టుకున్నటువంటి పాపానికి అక్కడ క్రమంగా వాళ్ళు విదేశాల నుండి ఇక్కడికి వచ్చేవాడు డబ్బులు పట్టుకుని రాలేడు, వాడి దగ్గర అంత ఉండదు. అక్కడ డ్రగ్స్ పట్టుకుని వస్తాడు. ఆ డ్రగ్స్ ఇక్కడ చలామణిలోకి తెచ్చారు. ఇప్పుడు ఒకప్పుడు పంజాబ్ ఎట్లాంటి డ్రగ్స్ క్యాపిటల్ అయిందో ఇప్పుడు కేరళ అట్లాంటి డ్రగ్స్ క్యాపిటల్ అయింది అన్నట్టు ఓపెన్గా అని చెప్తున్నారు. దానికి సజీవ సాక్ష్యం తాజాగా జరిగినటువంటి సంఘటన. 10 మంది, అందులో 7 కేరళ వాళ్ళు, 3 బయట వాళ్ళు హెచ్ఐవి బారిన పడ్డారు. ఏంటయ్యా వీళ్ళు చేసినటువంటిదంటే ఒకే ఈ డ్రగ్స్కి సంబంధించిన ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఒకే నీడిల్ని 10 మంది గుచ్చుకున్నారట. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ హెచ్ఐవి 10 మందికి పాజిటివ్ అయ్యేటప్పటికి తేలింది. డ్రగ్స్ అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలుసుకోవడం. అక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఈ రోజు వరకు ఏ బలమైనటువంటి టీంని పట్టుకోలేకపోయింది. డ్రగ్స్ అనేటటువంటిది ఒక చాప కింద నీరులో కాదు, బహిరంగంగా ఒక వ్యసనంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. పంజాబ్ అట్లాగే నాశనమైంది. అంటే భారతదేశం మీద జరిగే కుట్రల్లో బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలు ఏవి అధికారంలో ఉంటాయో అక్కడ సులభంగా డ్రగ్స్ని అమ్మగలుగుతున్నారు, అక్కడ డబ్బులు సంపాదించుకున్నారు. అది తీసుకొచ్చి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ అరాచకాలు చేయాలనుకునే శక్తులకి ఫండింగ్ కింద ఇస్తున్నారు. పాకిస్తాన్ నుంచి డబ్బులు ఇక్కడికి రావడం కష్టమవుతోంది, లేదా ఈ అక్రమ చొరబాటుదారుల్ని పోషించేటటువంటి సంస్థల డబ్బులు ఇక్కడికి రావడానికి కొన్ని ఎన్జిఓలకు చెక్ పెట్టినటువంటి నేపథ్యంలో ఈ కొత్త ఎత్తులు వేస్తున్నారు.